హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనమైతే రీసెంట్గా కరూర్ ఇన్సిడెంట్ జరిగింది కదా తమిళనాడులో. దానికి సంబంధించిన ఒక వీడియో అయితే విజయ్ గారు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఆ వీడియో గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. విజయ్ గారు ఆ వీడియోలో మాట్లాడుతూ, నా జీవితంలో ఇదే చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. అలాగనే నా మీద ప్రజలకు ఇష్టం ఉండబట్టే కదా అంతమంది నన్ను చూడడానికి వస్తున్నారు. ఇంకో విషయాన్ని కూడా విజయ్ గారు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట. నేనైతే ఎంతగా సేఫ్గా ఉండాలనుకుంటున్నాను, వాళ్ళు కూడా అంతే సేఫ్గా ఉండాలనుకుంటున్నాను. అలాగనే అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను మనిషినే కదా, అలాంటి జరిగినప్పుడు అర్జెంటుగా నాకు కూడా అక్కడి నుంచి రావడానికి ఇష్టం ఉండదు. నేను కూడా హాస్పిటల్కి పోయేసి వాళ్ళని కలుద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఇలా గుంపులు చేరి మళ్ళీ ఏదో ప్రమాదం జరుగుతుందని నేనైతే హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరగలేదన్నమాట అని వీడియోలో అయితే చెప్పారు. అలా మాట్లాడుతూ విజయ్ తలపతి గారు ఇంకో విషయాన్ని కూడా చెప్పడం జరిగిందనమాట. అదేంటంటే ఆయన మాట్లాడుతూ, నేను చాలా ప్రదేశాలు ఆయన మీటింగ్ చేయడం జరిగిందనమాట ఈ మధ్యకాలంలో, కానీ ఏ ఏరియాలో కూడా ఇలా జరగలేదంట. కేవలం మొన్న జరిగిన కరూర్ ఇన్సిడెంట్లో మాత్రం ఇలా జరిగిందని కూడా చెప్పారనమాట. అంటే ఆ కరూర్ అనే ప్లేస్లో మాత్రం ఇలా జరగడం అయితే నాకు కూడా ఒక ప్రశ్నగానే ఉంది. కానీ ప్రజలు చాలామంది వచ్చి కరూర్లో ఎవరైతే అక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు నాకైతే దేవుడే పైనుంచి వచ్చి మాట్లాడినట్టుందని చెప్పేసి ఆ వీడియోలో అయితే ఇంకా చెప్పడం జరిగిందనమాట. అలాగనే దేంట్లో అయితే మీరైతే స్థలాన్ని కేటాయించారు కదా, దాంట్లోనే మేము వచ్చి మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. అలాగే దీనికి సంబంధించింది వచ్చి మా లీడర్స్ కానీ యూత్ లీడర్స్ కానీ సోషల్ మీడియాలో మాట్లాడినందుకు వాళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేసేసి అరెస్ట్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ వచ్చి ఒక విషయాన్ని అయితే విజయ్ తలపతి గారితో చెప్పడం జరిగిందనమాట. సీఎం సార్, మీకు ఏదన్నా కానీ పగ తీర్చుకోవాలని ఉంటే నన్ను ఏమని చేసుకోండి, నేను వచ్చేసి నా పార్టీ ఆఫీస్లో నేనైతే ఉండడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ ద్వారా నా పొలిటికల్ కెరీర్ ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతుందని కూడా చెప్పారనమాట. ఈ విషయాన్ని అయితే విజయ్ తలపతి గారు అంటే ఆయన విడుదల చేసిన వీడియోలు అయితే చెప్పడం జరిగిందనమాట. చాలా న్యూస్ ఛానల్స్ కానీ చాలా సోషల్ మీడియాలో చాలా చూసిన అనమాట, ఏదైతే చెప్తున్నారు అని తమిళ్లో చెప్పింది ఇదే అనమాట. నేను తెలుగులో మీకు ఏది చెప్పాను, ఇదైతే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినంటే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా.